సంగారెడ్డి జిల్లాలో వన మహోత్సవం జోరందుకుంది. మొక్కలు నాటడమే కాదు, నాటిన ప్రతి మొక్కను బతికించి పెద్ద చెట్టుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. పచ్చదనం పెరిగితేనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా మొక్కలు నాటి వాటి సంరక్షణపై కీలక సందేశం ఇచ్చారు. మొక్క నాటడం ఓ కార్యక్రమం కాదు, ఓ బాధ్యత. నేడు నాటిన మొక్కే రేపటి తరానికి నీడ, నేడు పెంచిన చెట్టే రేపటి తరానికి స్వచ్ఛమైన ఊపిరి. ఈ ఆలోచనతో సంగారెడ్డి జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, అటవీ శాఖ అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ఒక్కరోజు కార్యక్రమంగా మిగిలిపోకూడదని, నాటిన ప్రతి మొక్కను నిరంతరం సంరక్షించి పెద్ద చెట్టుగా పెంచే బాధ్యత తీసుకోవాలని సూచించారు. చెట్లు పెరిగితేనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందని స్పష్టం చేశారు. పచ్చదనం కేవలం రహదారులకే పరిమితం కాకూడదు. ప్రతి ఇంటి ముందు ఓ మొక్క, ప్రతి కాలనీలో పచ్చని పరిసరాలు, ప్రతి పట్టణంలో ఆహ్లాదకరమైన వాతావరణం. ఇదే లక్ష్యంతో అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో ఇంటి వద్ద, పరిసర ప్రాంతాల్లో నాటుకునేందుకు అవసరమైన మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇక మొక్కల సంరక్షణపై ప్రత్యేక పర్యవేక్షణకు కూడా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. జిల్లాలో నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దీంతో మొక్క ఎక్కడ నాటారు, దాని పరిస్థితి ఎలా ఉంది, సంరక్షణ జరుగుతోందా అనే అంశాలను పర్యవేక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మొక్క నాటడం మన చేతుల్లో ఉంది, దాన్ని చెట్టుగా పెంచడం మన బాధ్యత. ఒక్క మొక్క ఒక కుటుంబానికి నీడ కావచ్చు, ఒక చెట్టు ఒక తరానికి ఊపిరి కావచ్చు. అందుకే వన మహోత్సవం ఒక కార్యక్రమం కాదు, మన భవిష్యత్ కోసం మనమే రాసుకునే పచ్చని భవిష్యత్కు తొలి అడుగు. నాటిన ప్రతి మొక్కను కాపాడుతూ భావితరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి, డిఆర్డీఓ జ్యోతి, డిఎం&హెచ్ఓ డాక్టర్ లలితాదేవి, పీసీబీ అధికారి విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ చలపతిరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, తహసీల్దార్ జయరాం నాయక్, అటవీ శాఖ అధికారులు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి.